అవ్వా నమస్తే అవ్వా. నమస్తే. పేరేంటి? కదిరమ్మ. ఇక్కడ అంటే ఇక్కడికి వీళ్ళు ఉండడానికి ఇల్లు కూడా లేదు, వర్షం వస్తే కూడా కారుతుంది కాబట్టి బట్టలంతా వేస్తుంది సార్. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. చాలా మంచిది, వెరీ నైస్. మీకు వీళ్ళు హెల్ప్ చేస్తున్నారా? మంచిది. నేను కాదు, వీళ్ళు వాళ్ళకి దండం పెట్టు. నేను ఇది నీకు చూపిస్తాను అంటే వచ్చాను నేను. చిన్నపిల్లలైనా సరే ఇంత మంచి పనులు చేస్తున్నారు కదా, చాలా మంచిది. నీ పేరేమిటి? కదిరమ్మ. కదిరమ్మ. ఏమిటి ఇచ్చేది వీడికి ఇప్పటిదాకా? సార్ ఇప్పుడు బియ్యం ప్యాకెట్ ఇచ్చాను సార్. సరుకులు ఒక 1 month 2 months వస్తాయి సార్ సరుకులు. తర్వాత వచ్చి సారీ సరుకులు అవి చూపించి సార్. ఆయిల్, షుగరు, ధనియా పౌడర్ సార్, కారం పొడి, బిస్కెట్ అన్ని అన్నమాట. అన్ని సార్. ఒక 1 month కి తనకి వంటకి ఏమేమి కావాలి వాళ్ళ సపోర్ట్ వల్ల ఇంత మందికి అంటే చాలా మందికి చేయాలని ఉంది, చేస్తూనే వెళ్తుంటాను సార్. ఆగేది ఏం లేదు. ఇలాంటి వాళ్ళని కలవాలి, ఇంకా వాళ్ళకి చెయ్యాలి, వాళ్ళ సంతోషాన్ని నేను చూడాలి సార్. చాలా మంచిది. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద పని చేస్తున్నా. చిన్న పిల్ల ఎన్ని పనులు చేస్తున్నారు ఇది నిజమే. తాను ఇక్కడికి నన్ను రమ్మని చెప్పింది, అందుకే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ ఊరు పేరేంటి? ముత్తుకూరు. ఈవిడ మీకు ఎలా తెలిసింది? అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా మనకు కాల్ చేస్తారు సార్, ఇలా ప్రాబ్లంలో ఉన్నారు, మనం మన వీడియోస్ చూసి ఎవరైనా హెల్ప్ కోసం కాల్ చేశారంటే వాళ్ళు ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి మనం కనుక్కొని ఎవరికైతే నీడ్ హెల్ప్ ఎవరికి కావాలో మనం వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పులివెందుల నుంచి వచ్చాను. ఓ, పులివెందుల నుంచి ఇక్కడ దాకా వచ్చారన్నమాట. ఈ సరుకులను అక్కడే కొన్నారా? ఇక్కడ పుంగనూరుకి వచ్చి కొన్నాను సార్. అక్కడ నుంచి తీసుకురావాలంటే ట్రాన్స్పోర్ట్ కష్టంగా, ఇక్కడికి వచ్చి కొనుక్కొని కోసం తీసుకొచ్చాను సార్. ఓహో, ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాయి కాబట్టి మీకు వెనకాల ఫైనాన్స్ ఎలా వస్తున్నది? ఫైనాన్స్ ఏం లేదు సార్, నా ఓన్ అమౌంట్ తో నేను చేస్తున్నాను నా సంతోషం కోసము. తర్వాత యూట్యూబ్ ఇలా మనం పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ వాళ్ళ సపోర్ట్ వల్ల మనం మరి ఇంతమందికి హెల్ప్ చేయడానికి మనకి వీలవుతుంది సార్. విన్నారు కదా, ఇలాంటి పని చేస్తున్న ఒక అమ్మాయి, చాలా చిన్న అమ్మాయి, స్మాల్ గర్ల్, ఎక్కడో పులివెందల నుంచి, ఊరు పేరు ఏంటి చెప్పామా? ముత్తుకూరు సార్. ముత్తుకూరు అంటే చిత్తూరు దగ్గర ఉంది. చిత్తూరు దాకా తను వచ్చి ఇక్కడ ఈ సరుకులన్నీ కొని, ఈ అవ్వ తన పేరేమిటో కనుక్కొని, తన అడ్రస్ కనుక్కొని ఇక్కడ దాకా వచ్చి ఇలాంటి పనులు అంటే ఒక ప్రభుత్వం చేయడానికి కూడా ఆలోచించిన లెవెల్లోని ఇంత చిన్న పిల్ల చేస్తున్నది అంటే, నాకు ఎప్పుడైతే వాళ్ళు రమ్మని చెప్పారో అందుకోసం అనేసి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడ దాకా. నిజంగా చేస్తున్నారా లేక ఏదో టీవీలో చెప్పడానికి కోసం అనేసి, కానీ ఇక్కడ వచ్చి మీరు చూస్తారు కదా మొత్తం సరుకులు. దీంట్లో ఏమున్నాయి? బియ్యం ఉంది సార్. ఓహో, చీర, జాకెట్, వెరీ గుడ్. చూసారు కదా, మొత్తం బస్తాడు బియ్యం, చీర, జాకెట్, లంగా అన్నీ ఇచ్చారు. ఇలాగ మీరు ఇప్పటిదాకా ఎంతమందికి ఇచ్చి ఉంటారు? ఇప్పుడు 15 మంది దాకా ఇచ్చాను సార్. వెరీ గుడ్. సో ఖచ్చితంగా దాని పక్కన మరో 4 దూరాలు అంటే కొన్ని లక్షల మందికి మీరు చేస్తారు. మీకు దృఢ సంకల్పం అయితే ఉంది. మీ పేరేంటి? మంజుల. ఖచ్చితంగా చూశారు కదా, ఈ అమ్మాయి పేరు మంజుల. తను ఇప్పటికప్పుడే ఎంతో మందికి ఇచ్చింది, ఇంకా ఎక్కువ మందికి, వేలలో లక్షల్లో ఇలాంటి మన మంచి పని చెయ్యాలి అని మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా ఇది యూట్యూబ్కే కదా, ఈ యూట్యూబ్లో చూస్తున్న ప్రతి వ్యక్తి కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ అంటారా, బెల్ ఐకాన్ కొట్టి చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మంచి కామెంట్స్ చేయండి. ఇలాంటి వాటికి మనందరం సహకరిస్తేనే ఇంకా చాలా మంది ముందుకు వస్తారు ఇలాంటి బీదవాళ్ళకి సహాయం చేయడానికి. నా పేరు సత్యప్రకాష్, నేను ఒక సినిమా యాక్టర్ని, సినిమా డైరెక్టర్ని. ఇలాంటి వీటికి రావాలంటే నాకు చాలా ఇష్టం బేసికలీ. అందుకే నా సొంత ఖర్చు పెట్టుకొని నేను ఇక్కడ దాకా వచ్చాను. ఇలాగ ఎన్నో జాగాలకి వెళ్తూ ఉంటాను కూడా అన్నమాట. ఎందుకంటే లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, మేక్ ఇట్ మోర్ స్వీట్ అంటారు.
సో ఈ చిన్న లైఫ్ని మనం ఎక్కువ స్వీట్గా చేయాలి అంటే దానికి నిదర్శనం ఈ మంజుల లాంటి అమ్మాయిలు. ఇంత చిన్న వయసులో ఆవిడ చేసింది. ఆ వయసులో నాకు అంటే ఏదో దూబరాగా తిరగడం తప్పిస్తే ఏమీ తెలియదు. లిటరల్గా ఈ వయసులో ఎంత ఉంటుంది కేజీ ఇప్పుడు? 29. ఇప్పుడు చూడండి, ఇంకా 29 years, ఏ స్మాల్ కిడ్. లిటరల్గా హ్యాట్స్ ఆఫ్ మంజుల గారు, మీకు యు ఆర్ ఏ గ్రేటెస్ట్ గర్ల్. ఖచ్చితంగా ఇంకా చాలా చేస్తారు. ఎన్నిసార్లు మీరు నన్ను ఎక్కడికి రమ్మన్నా సరే నేను వస్తాను. వచ్చి నాకైన సహాయం అంటే ఇదిగో ఉన్న నాకు కొన్ని వేల లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాను. ఇది చూడండి, చూసి మీరు దాన్ని సబ్స్క్రైబ్ తర్వాత ఏవో అన్నీ చేశారు అంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి ఇంకా ఎంతో మందికి సహాయపడడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి ఒక సహభాగంగా మీరు, నేను, మనందరం కలిసి ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ. నేను మీ సత్యప్రకాష్. ఐ లవ్ యూ. ఇది అవ్వకి మన తరపు నుంచి ఇద్దాం సార్. ఖచ్చితంగా ఇద్దాం. అవ్వా, మీకోసం ఈ పిల్ల 1000 రూపాయలు తీసుకో, పెట్టమని చేపెట్టు. చాలా మంచిది, చాలా మంచిది. తనకి చెప్పు. తనే ఇచ్చింది, నేను కాదు. ఆ డబ్బు ఇచ్చింది తను, నేను కాదు. కాబట్టి ఆ అమ్మాయికి నీ దీవెనలు, అంతే కదా. వస్తానా? ఖచ్చితంగా ఉంటుంది. నీలాంటి వాళ్ళకి ఇంకా 10 మందికి నేను హెల్ప్ చేయడానికి నీ చల్లని దీవెనలు కూడా నాకు ఉపయోగపడతాయి అవ్వా. సరేనా? తిని బాగా ప్రశాంతంగా ఉండు, సరేనా?